దేవుని చేతిలో ఉండవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మనమే దేవునికి యొక్క హస్తాలలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వాదకరంగా మార్చేటటువంటి దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, ఆయన చేతిలో విరువబడినటువంటి రొట్టెగా మనము ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ప్రభువు నిన్ను విడిచిపెట్టడు. ప్రభు నీ కుటుంబాన్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఆయన చేతులతో మనందరూ కూడా ప్రభు వారు చెక్కినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయన చేతుల్లో మనము ఉండాలి, లేదా మనము ఆయన చేతులలో విరవబడాలి. మనము విరవబడ్డప్పుడు మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నివాసము చేయటానికి ప్రభు తన కృప నుంచి దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. ఆయన చేతిలో మనం ఉండాలని యేసయ్య ఆశ కలిగి ఉన్నాడు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చినటువంటి దేవుడు, ఇస్సాకును కావలసినటువంటి తన యొక్క జీవిత భాగస్వామిని సమకూర్చినటువంటి దేవుడు, యాకోబు బావి దగ్గర సమరయ్య స్త్రీని దర్శించినటువంటి దేవుడు, ఆయన చేతిలో మనము ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆయన చేతిలో మనము విరువబడాలని దేవుని యొక్క ఆలోచన.